ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో దేశమంతా తిరిగి దేవులాడుకొని కొన్ని అరుదైన చిత్ర విచిత్రమైన వీడియోలను మీకోసం పట్టుకొచ్చిన. ఇంకా మన వీడియో మొత్తం చూసారంటే ఒక్కటే అంటారు, పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకా ఈ పెళ్లి కూతురైతే పెళ్లికొచ్చిన గిఫ్ట్లన్నిటిని చూడడానికి రెడీ అయిపోతది. ఇంకా డబ్బా మొత్తం విప్పి చూస్తే అందులో డబ్బా ఫోన్ ఉంటది. అగ్గో, బెండకాయ కూర వండుతావా నా చిట్టి తల్లి అని చెప్పితే పొయ్యి కింద మంట తక్కువ పెట్టి ఎలా బంక బంక చేసేసిందో. గురు, ప్రేమలో బలముందో లేదో తెలుసుకోనికి గిట్లా చేస్తుళ్ళు చూడుర్రి. వేడి వేడి టీని గిట్లా చేతుల మీద పోసి టెస్ట్ చేస్తుళ్ళు. ఇదెక్కడి టెస్టింగ్ రా నాయనా. రే ఊపుంది ఊపేస్తా అనే లెవెల్లో కార్ని చూడండి తీసుకుపోయి ఎక్కడ పెట్టేసిండో. అక్కడెలా పెట్టావురా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇదేంట్రా ఇది? 1000 రూపాయల కాయిన్. ఇలాంటి కాయిన్ ని మేమెన్నడూ చూడలేదురా సామి. ఫ్రెండ్స్, ఇలాంటి కాయిన్ మీరెప్పుడైనా చూసుంటే ఎస్ అని కామెంట్ చేసి తర్వాతి అమేజింగ్ కామెడీని చూసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, సెకండ్ అండి. ఫ్రెండ్స్, మనోడు ఈ సీసాని ఎందుకు ఇలా కోస్తున్నాడా అని అనుకుంటున్నారా? చూడండి, వాడు ఈ సీసాని ఇలా కోసింది ఎందుకంటే మందేసేటప్పుడు గ్లాస్ కోసమని. అబ్బా, ఏం ఐడియా గురు. మనోడైతే ఎంతో ఇష్టంగా చెప్పులు కొనడానికి చెప్పుల షాపుకి వచ్చినాక చూడుర్రి, డబ్బా విప్పి చూస్తే అందులో 2 చెప్పులు ఒకే విధంగా ఉంటాయి. రే అలా ఎలా పెట్టేశారా నాయనా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. వామ్మో ఫ్రెండ్స్, ఇదెక్కడి వంటకం? గిన్నెకి బదులుగా ఏకంగా బాత్రూమ్ కుండీలోనే వంటలు వండేసి ఎలా సర్వ్ చేస్తున్నాడో చూడండి ముసలోడు. మన తురుంఖాన్ అయితే గేట్ కి మంచి తాళంని రెడీ చేసి వేసేస్తాడు. దాన్ని తీయడానికి చూడండి. ఓ రే మావా, అది తాళం వేస్తే కూడా అంత సులువుగా ఎలా వచ్చేసింది? అబ్బా, మనోడి సేఫ్టీ చూడండి గురు. మధ్యలో వాడి పిల్లాన్ని కూర్చోబెట్టి ఎక్కడ జామకాయలు ముందున్నోడికి తాకుతాయని చేతులని చూడండి ఎలా పెట్టేసి పట్టుకున్నాడు. అబ్బా, వీడి దగ్గర ఇన్ని డబ్బులున్నాయేంటి అని చూస్తున్నారా గురు? అదేం కాదు, మీరే చూడండి. ఆహా, బొక్కుపై ఒక 500 నోటు పెట్టేసి ఎలా మేనేజ్ చేసేసాడు. పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. ఇదేంటండి, హస్బెండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అంట. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. భర్తను మార్చుకునే ఆఫీస్ అంట ఇది. ఇది మేమెన్నడూ చూడలేదండి. ఇలాంటివి కూడా ఉన్నాయా అసలు? రే బీరు సీసాని నాటేసి బీరు చెట్లనే తయారు చేస్తున్నారు కదరా అయ్యా. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? పాప మీ అక్కకు వచ్చిన తిప్పల్ని చూడండి గురు. సోప్ కోసం గోర్లని ఇంత పెద్దగా పెంచేసింది. ఇంకా నాన్ వెజ్ తినేటప్పుడు చూడండి, అది అసలు పట్టుకోనికే రావట్లేదు పాపం. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా గోర్లు పెద్దగా పెంచుకునే అలవాటు ఉందా? టెక్నాలజీ రోజు రోజుకు ఎలా అభివృద్ధి చెందుతుందో చూసేయండి మావా. మన పేకాట రాయిళ్ళు ఎంతో తెలివైన ఐడియా వేసి పత్తాలన్నిటిని ఈ మిషన్ లో పెట్టి చూడండి ఎలా చేతులకి పని లేకుండా వేసేస్తుందో. అబ్బా, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? వీడు చూడండి వాళ్ళకంటే తోపులా ఐడియా వేసి ఏం చేస్తున్నాడు. ఇదేంట్రా ఇది? స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరగాలి గాని బ్యాటరీ తిరుగుతుంది. ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ రోజు వీళ్ళేం చేశారో చూసారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. చూడండి. మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. డబ్బు నగలు మొత్తం తీసుకొని పోతున్నాం. మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి అని రాసి గుమ్మానికి అతికించేశారు. వచ్చిన దొంగడు పరేషాన్ అయి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడనుకుంటా.
వీళ్ళకంటే తోపులు వీళ్ళున్నారు చూడండి గురు. ఎక్కువ తాగకురా పోతా అని ముగ్గు ఎలా వేశారో చూడండి. మేమెన్నో ముగ్గులని చూసుంటాం కానీ ఇలాంటి ముగ్గురైతే ఎప్పుడు చూడలేదండి. అబ్బా ఫ్రెండ్స్, ఆడోళ్ళు బల ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో చూడండి. మంచిగా కిచెన్ దగ్గరికి వచ్చి బోండా మక్క చూడండి ఏకంగా క్యాన్ లేపేసి ఎలా వాటర్ తాగేస్తుందో. వామ్మో, నీ సైజుకి ఆ క్యానే చిన్న గ్లాసులా కనిపిస్తుంది కదా అక్క. తర్వాత ఈ తీట అంటే ఏం చేసిందో చూసేయండి గురు. ఓసిని ఎంకమ్మ రీల్స్ పిచ్చితో చూడండి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమని చీరకి ఎలా నిప్పించుకొని డాన్స్ వేసేస్తుందో. కొంచెం తేడా వచ్చినా నీ పని గోవిందా అంటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫ్రెండ్స్, దయచేసి మీరెప్పుడు ఇలాంటి తిక్క తిక్క పనులు అస్సలు చెయ్యకండి. ఈ ఆడోళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ చూస్తుంటే రోజు రోజుకి మనకి బేజారు వస్తూనే ఉంటుంది గురు. చూడండి ఎక్కడ బ్యాలెన్స్ తప్పిపోతుందో అని 2 కాళ్ళు కింద పెట్టి ఎలా డ్రైవింగ్ చేసేస్తుందో. చిచి, వీడెవడ్రా నాయనా బల్లిని పట్టి బల్లిని కోసేసి ఎలా ఫ్రై చేసుకుంటుండో. ఊరి పాపిష్టోడా, ఇదెక్కడ దిక్కుమాలిన వంటకాలరా. అది తింటే నీ పని గోవిందా అంటే అన్నారంటారు గాని వీడికి ఇంత దూలేంటి గురు. రే ఫేమస్ అవ్వడం కోసం ఇలా చెయ్యాలా ఏంటి? ఏం తాగొచ్చా? ఫ్రెండ్స్, మనకి అప్పుడప్పుడు ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి చూడండి. ఒక ఫోన్ దొరికి కొంచెం ముందుకెళ్ళాక చూడండి కుప్పలు కుప్పలుగా ఎలా ఫోన్లు దొరుకుతూనే ఉన్నాయో. ఇది నిజం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కాదు, మనోడికొచ్చిన డ్రీమ్. మీకెప్పుడైనా ఇలాంటి డ్రీమ్స్ వచ్చాయా? గుర్తులేదు, మర్చిపోయా. ఆహా, ఈ మధ్య జంతువులు కూడా ర్యాపిడో బైక్ ఎక్కేస్తున్నాయి చూడండి. మనోడు ఎక్కగానే ఎంత ముద్దుగా ఓటీపీ అడిగేస్తుండో. సార్ ఓటీపీ సార్ 1934. మనం ఎందరో తోపుతురుంకాన్లని చూసుంటాం కానీ వీడిని చూడండి ఒక్కో రోజు ఎన్ని దోమలని చంపుతున్నాడో డేట్ తో సహా రాసి పెట్టి అతికించేశాడు. ఆహా, రామకోటి రాసిన విధంగా బుక్ మొత్తం ఎలా నింపేశాడో చూడండి. రే నువ్వు ఉండాల్సినోడివేనా సామి? తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. దరిద్రం మన వెనకే తిరిగితే ఇలాంటి ఆలోచనలే వస్తాయి చూడండి గురు. వీడు ఉన్నోడు ఒక దగ్గర ఉండకుండా గోడని పట్టుకొని ఎలా సర్కస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితది రావా? ఆహా, అయిపోయింది పో. అవసరమా గురు? బాగైందా? అబ్బా, ఈ లేడీస్ కి వచ్చిన థాట్ ఇంకెవరికి వచ్చుండదు పో. అబ్బాయిలపై ఇంట్రెస్ట్ లేదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట ఈ 2 అమ్మాయిలు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది చూసిన మన సింగిల్స్ రియాక్షన్. ఫైనల్ గా మీరు మరి నేను ఈ అన్న సంక్రాంతి రోజు గాల్లోకి ఫైర్ బెలూన్ ని ఎగరేద్దామని ఎంత ప్రయత్నించినా అది అస్సలు ఎగరదు. ఇంకా మనోడికి తిక్కలేసి చూడండి పాపం. రే స్టేడియం కి వచ్చి ఏం చేస్తున్నారండి మీరు? వామ్మో, వీళ్ళు చేసే సీన్ మొత్తాన్ని స్క్రీన్ లో దింపేశారు. పాపం మనోడు దాక్కుడిపోయాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? రే వీళ్ళందరికంటే డేంజర్ గా ఉన్నారేంట్రా మీరు? పక్కనున్న అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. యాందిరయ్యా యాం చేస్తున్నా? మనోడికి వచ్చిన మాస్ ఐడియాతో రియల్మీ ఫోన్ పైన ఐఫోన్ పౌచ్ ఎలా ఫిక్స్ చేస్తున్నాడో చూడండి. ఆహా, చూడడానికి అచ్చం ఐఫోన్ లానే ఉంది కదా. వామ్మో, పండక్కి అందరిలా మనం ఉంటే ఎలా గురు? అందరికంటే కొంచెం డిఫరెంట్ గానే ఆలోచించాలని మనోడు ఏకంగా ఐరన్ తీగనే పట్టుకొచ్చి చూడండి గాలిపటాన్ని ఎలా ఎగరేస్తున్నాడు. వామ్మో, చైనా మాంజా కంటే 100 రెట్లు పవర్ఫుల్ కదా గురు. ఇంక నీ మాంజాని ఎవడు తెంపలేడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ ముసలోడిని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. రికార్డింగ్ డాన్స్ దగ్గరికి వచ్చి ఎలా చేస్తున్నాడో.
రే రే ముసలోడా ఆగట్లేదరా. మనం ఎందరో టాలెంటెడ్ వ్యక్తులను చూసుంటాం కానీ ఈ పేపర్ వేసే అన్నని ఒకసారి చూడండి. ఎంతో టాలెంటెడ్ గా ఎలా పేపర్లని ఏకంగా వాళ్ళ ఇంట్లోకి వేసేస్తున్నాడు. వావ్ సూపర్ అన్నని టాలెంట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంక పెళ్లిలో మరోడిని ఒకసారి చూడండి. వాడు స్పూన్ తో ఫుడ్ ని తీస్తుంటే అమ్మాయి నోట్లో పెడతాడేమో అనుకుంటుంది, కానీ వాడు తిందామనుకుంటాడు. ఇంకా అది గమనించిన మనోడు దాన్ని ఊదినట్టు యాక్టింగ్ చేసి తనకే తినిపిస్తాడు. బతికిపోయావు బ్రో. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. వారే బా అందరినీ అదరగొడుతూ బెదరగొట్టేలా ఈ ఆంటీ చూడండి. కుక్కర్ విజిల్ ని తీసి దానిపై బాల్ని వేసి ఎలా ఎగరేస్తుందో. ఆహా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ఫ్రెండ్స్ ఇలాంటి ఐడియాలు చాలా తక్కువ మందికే వస్తాయి. చూడండి 50 రూపాయల నోటు మధ్యలో స్లిప్స్ పెట్టి ఎలా నోటుపై నోటు అతికించేస్తున్నాడో. ఆహా ఎంత పెద్ద చెకింగ్ ఆఫీసర్ వచ్చినా కూడా నిన్ను పట్టుకోలేరు గురు. స్టూడెంట్స్ నెక్స్ట్ టైం మీరు ఇలా ట్రై చేయండి. రే రే నువ్వు ఎవడ్రా సామి? బైక్ హ్యాండిల్ ఒకటి విరిగిపోయినా కూడా చూడండి ఎలా బైక్ ని నడిపేస్తున్నాడో. వీడు ఆడికంటే తోపులా ఉన్నాడు చూడండి గురు. ట్రైన్ లో ఛార్జింగ్ పెట్టుకొని ఆ ఫోన్ ని ఎక్కడ పెట్టాలో తెలియక జిప్పు విప్పేసి లోపలే పెట్టుకొని మంచిగా పండుకుంటుండు. ఆహా రే పెడితే పెట్టావు గాని ఫోన్ వేడైతే నీ పని గోవిందా. ఫ్రెండ్స్ చివరిగా ఈ ఫన్నీ కామెడీని చూసి బాగా నవ్వుకోండి. రే రే రోడ్లు వేసింది ఎవడ్రా సామి? కారున్న చోట రోడ్డు వేయకుండా మిగతాదంట రోడ్లు వేసేసి వెళ్ళిపోయారు. ఆ కారు వెళ్ళాక రోడ్డు ఎవడేస్తారా? మీ అయ్యొచ్చేస్తాడా? ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి మరెన్నో ఫన్నీ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో సరదా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి.